అందరికీ హాయ్. అప్పటికప్పుడు ఇంట్లో ఏమీ లేకపోయినా కేవలం రవ్వ పెరుగు ఉంటే చాలు ఇన్స్టెంట్ రవ్వ అట్లు ఎలా చేసుకోవాలో చూసేద్దాం. అలాగే ఇన్స్టెంట్ కొత్తిమీర చట్నీ కూడా చూసేద్దాం. ఫస్ట్ కొత్తిమీర మంచిగా కడిగేసుకొని అందులో ఒక 4-5 పచ్చిమిర్చి వేసుకొని ఉప్పు వేసుకొని మెత్తగా మిక్సీ పట్టేసుకోండి. మిక్సీ పట్టుకున్న తర్వాత ఇక్కడ పోపు వేసుకుందాం. ఎండుమిర్చి, కొంచెం ఆవాలు, జీలకర్ర వేసేసి ఈ పోపు ఇందులో కలిపేసుకోవడమే. ఇన్స్టెంట్ కొత్తిమీర చట్నీ రెడీ. అలాగే రవ్వ అట్ల కోసం కూడా మనం 1 కప్పు రవ్వ తీసుకుందాం. అలాగే 1 కప్పు పెరుగు, కార్న్ఫ్లోర్ మీ దగ్గర ఉంటే వేసుకోండి, లేదంటే ఆప్షనల్. ఇప్పుడు ఇవన్నీ కూడా వాటర్ వేసుకొని మెత్తగా పేస్ట్ లాగా చేసేసుకోండి. ఇలా ఒక అరగంట సేపు పక్కన పెట్టేసుకోండి. తర్వాత మనం అట్లు వేసుకుందాం. ఈ అట్లు చాలా టేస్టీగా ఉంటాయండి. మా ఆయనగారు అయితే దీనికి ఫ్యాన్ అయిపోయారు. అలాగే మీరు కూడా ఇంట్లో చేసి పెడితే మీ ఇంట్లో వాళ్ళు కూడా చాలా ఇష్టంగా తింటారు. మళ్ళీ అడిగి మరీ చేయించుకుంటారు. ప్లీజ్ నా వీడియోస్ కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. ప్లీజ్ సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.